హల్లెలూయా. చెప్పినారు, ఇప్పుడు గట్టిగా చెప్పినారు. ప్రార్థన చేయండి. 26వ తేదీ ఫిబ్రవరి కదా, మందిర వార్షికోత్సవం. ఆగస్టు 26 ప్రార్థన చేయండి. మీ వంతు మీరు సహకరించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకొని 12వ వచనం చదవండి తీసిన వారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 9వ అధ్యాయము 12వ వచనం. జకరియా చదవండి తీసిన వారు. బంధకములలో పడి ఇండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగమును గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత, రక్షణ, మారుమనసు, బాప్తీసము పొందిన తరువాత ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసులమైన మనకు నిరీక్షణ అన్నది ఎంతో అవసరం. విశ్వాసము వేరు, నిరీక్షణ వేరు. నమ్మకం వేరు,
నిరీక్షణ వేరు. ఇవన్నీ కూడా దేవుని పాద సన్నిధిలో ఒకదానికొకటి సంబంధం దగ్గరగా ఉంటాయి కానీ వేరు. నమ్మకము, విశ్వాసము, విశ్వసించడము, నిరీక్షణ, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉండాలి. అయితే వాటన్నిటి గురించి నేను వివరించలేదు, కానీ విశ్వాసం అంటే మనకు తెలుసు. అదృశ్యమైన వాటిని దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వసించడమే విశ్వాసం. నమ్మకం, దేవుడు ఇది ఇస్తాడు అని నమ్మడం నమ్మకం. విశ్వసించడం, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడని, విమోచకుడని, నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినమున తిరిగి లేచాడని విశ్వసించడం, హృదయమందు విశ్వసించడం. ఇక నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మరలా మేఘారుడై ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో కడబూర మురగగానే మరలా నన్ను తీసుకొని పోవటానికి వస్తాడు అని వేచి ఉండడమే నిరీక్షణ. హల్లెలూయా. నా శేష జీవితం నీ సేవకేనయ్యా, నా నిరీక్షణ నీ రాకకేనయ్యా. పాట ఉంది కదా. నిరీక్షణ అంటే రాబోయే వాటిని, పొందుకొనే వాటిని, దేవుడు కలగజేసిన వాటిని మనము వేచి ఉండడం, పొందుకోవటానికి, దానిని మన జీవితంలో కలిగి ఉండటానికి ప్రభు యొక్క సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండడం. దేవుని యొక్క బిడ్డలారా, అదే ప్రభు అంటున్నాడు, బంధకములలో పడి ఉండియు. బంధకం అనగా దేవుని బిడ్డలారా, బంధకం అనగా అది ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే అనారోగ్యంతో ఉన్న సమస్య కావచ్చు, అప్పులు కావచ్చు. సో మన జీవితంలో అది మన హృదయాలను కలవరపెట్టే, మన జీవితాన్ని బాధ పెట్టే పరిస్థితి అది ఏదైనా కావచ్చు. అందులో నుండి బైబిల్ చెప్తూ ఉంది, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా. హల్లెలూయా. శ్రమల మధ్యలో ఉండి, శోధనల మధ్యలో ఉండి, వ్యాధుల్లో ఉండి, సమస్యల మధ్యలో ఉండి నిరీక్షణ గలవారలారా అంటే, ఇన్ని సమస్యలు నిన్ను నన్ను చుట్టుకొనినా నా దేవుడు నాకు ఖచ్చితంగా ఒకరోజు విడుదల కలగజేస్తాడు అని దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడమే నిరీక్షణ. హల్లెలూయా. ప్రతిఫలముగా పొందబోయే వాటి కోసం, అది బహుమానం కావచ్చు, అది పరలోకం కావచ్చు, అది ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు, అది పర సంబంధమైనటువంటి ఈవులు కావచ్చు. మన జీవితంలో ఏదైనా మనము పొందుకోవడానికి ఆశ కలిగి ఉండడమే
నిరీక్షణ. హల్లెలూయా. ఇది అందరికీ ఉండదు నిరీక్షణ. లోకములో ఉన్నటువంటి వారికి అందరికీ ఈ నిరీక్షణ ఉండదు, ఈ విశ్వాసము ఉండదు, ఈ నమ్మకము ఉండదు. దేవుడు ఒకరోజు నా ఇంటికి వస్తాడు, దేవుడు ఒకరోజు నా సంఘానికి వస్తాడు, దేవుడు ఒకరోజు నా జీవితంలోనికి వస్తాడు. నాకున్న కొరతలు కానీ, అక్కర్లు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ నా దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు అని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడమే దేవుని బిడ్డలకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. హల్లెలూయా. అందుకే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, చూడండి. లాస్ట్ వచనం 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసులకు విశ్వాసము ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ అనేటువంటి మాట గురించి మనం చాలాసార్లు పంచుకున్నాం. అయితే ఇక్కడ మనకు నిరీక్షణ, దేవుని యొక్క బిడ్డలారా, ఈ నిరీక్షణ మనం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, ఈ నిరీక్షణ ఎప్పుడైతే మనము మన జీవితంలో కలిగి ఉంటామో, ఈ నిరీక్షణ మనకు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఒక భరోసా ఏమిటంటే, ఒక ధైర్యం ఏమిటంటే, ఈ నిరీక్షణ రోమాపత్రికలో 5వ అధ్యాయములో రాయబడినటువంటి మంచి మాట ఏమిటంటే, ఒకసారిగా చూడండి. రోమాపత్రిక 5వ వచనములో మంచి మాట మనకు కనబడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారి జీవితంలో ఈ నిరీక్షణ సిగ్గుపరచనీయదు. సిగ్గుపరచనీయదంటే తల దించనీయదు. తల వంచుకొని, తల దించుకొని, తల దించే పనులు ఎంత మాత్రము నిరీక్షణ కలిగించదు. ఎలాగంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము ప్రభువుని నమ్ముకున్నాం. ధనము లేదు, ధాన్యము లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యము లేదు, స్థలము లేదు, ఇల్లు లేదు, వాహనము లేదు, బంగారు లేదు, వస్త్రాలు లేవు, ఏమీ లేకపోయినా ప్రభువుని నమ్ముకున్నాం. అయితే ఒకరోజు నా దేవుడు నా జీవితంలో ఏమి కావాలో అది ఇస్తాడు అని మనకు ఒక నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణ ఏం చేస్తాదంటే, అనేకులు మనల్ని చూసి ప్రభు నమ్ముకున్నారు కదా, మీకు ఇంకా సంతానం కలగలేదే, ప్రభు నమ్ముకున్నారు కదా, ఇంకా మీ దరిద్రము తొలగిపోలేదే, ప్రభు నమ్ముకున్నారు కదా, మీ అప్పులు ఇంకా తీరిపోలేదే, ప్రభు నమ్ముకున్నారు కదా, అందరికి ఇల్లు ఉన్నాయి, మీకు ఇల్లు లేదే, ప్రభు నమ్ముకున్నారు కదా, అందరికి బైక్ ఉంది, నీకు బైక్ లేదే, ప్రభు నమ్ముకున్నారు కదా, నీకు సంతానం లేదే. ఈ రీతిగా రకరకాలుగా ప్రభు నమ్ముకున్నటువంటి వారి జీవితంలో అనేకులకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇవి. అయితే మన నిరీక్షణ, నేను నమ్ముకున్నది సజీవుడైన దేవుణ్ణి. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి,
వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు, ఆయన శక్తివంతుడని మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాము. కాబట్టి ఈ నిరీక్షణ అన్యజనుల మధ్య మనలను సిగ్గుపరచనీయదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సిగ్గుపరచనీయదు. నేను సేవకు వచ్చినప్పుడు నన్ను అన్నారు, సేవకు పోతున్నావు, ఏం తింటావు? వాళ్ళిచ్చే రూపాయి, వాళ్ళిచ్చే ₹10, వాళ్ళిచ్చే 10 పైసలు, పావలా చాలని జీవితంతో బ్రతుకుతావా? చదువుకున్నావు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నీకేం అవసరమా? ఇంకొక మాట, నీకేం కర్మనా అన్నారు. ఎందుకు అలా అంటున్నారంటే, ముసలోళ్ళు సేవకుతారు, నువ్వా రిటైర్ అయిన తర్వాత లేకపోతే గుంటెల్లో అవుటి వాళ్ళు సేవకోవాలంట. వాళ్ళు బతకలేరు కాబట్టి వాళ్ళు సేవకోవాలా? నీకేం అవసరము? చాలని పుడ్డుతూ ఉంటావా నువ్వు? దేవునిక బిడ్డలారా, వాళ్ళన్నవన్నీ కూడా కనీసం అంటే నా మనసులో కూడా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారికి తెలిసిన భక్తి అది, వారికి తెలిసిన అసత్యం, అది సత్యం కాదు, వాళ్ళకు తెలిసిన అసత్యం. ఎందుకంటే ఈనాడు అలాగే ఉన్నారు కదా, కొందరు అలాగనే ఉన్నారు. కష్టాలే పంచుకుంటారు కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలు పంచుకోరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు నమ్ముకోవాలంటే, సేవకు రావాలంటే వాళ్ళకు కష్టం. మా దగ్గర ఒకైనా ఉన్నాడు, ఎప్పుడన్నా మాట్లాడు, నిరుత్సాహంతో కూడుకున్నటువంటి మాటలే మాట్లాడతాడు. కానీ ప్రభు ఉన్నాడు, సహాయం చేస్తాడు, గొప్పవాడు, గొప్ప దేవుడు, కృప చూపుతాడులే, పిలిచినవాడు నమ్మదగిన వాడులే అన్నటువంటి భరోసాను కలిగించేటువంటి మాటలు ఏమాత్రము చెప్పాడు. ఒకైన దైవ సేవకుని కొడుకు నాతో అన్నాడు, మా నాయన సేవ చూసి నాకు సేవ మీదనే అసలు ఆసక్తే లేదన్నాడు. ఎలాగంట? వాళ్ళ నాయన చేసే సేవ చూసి నాకు సేవ మీదనే ఇష్టం లేదు అన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, నేను వాళ్ళను తీసేసి మాట్లాడటం లేదు, కానీ బైబిల్ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో పిలిచినవాడు నమ్మదగినవాడు, కూడు కానీ గుడ్డ కానీ గూడు కానీ ఆయన కొదవ లేకుండా తక్కువ లేకుండా మన జీవితంలో గొప్పగా సహాయం చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక నిరీక్షణ, ఈరోజు ఆకలితో ఉండొచ్చు, ఈరోజు దాహంతో ఉండొచ్చు, ఈరోజు ఇల్లు లేకుండా ఉండవచ్చు, ఈరోజు తినటానికి లేకుండా ఉండవచ్చు, ఈరోజు వస్త్రాలు సరిగా లేకపోవచ్చు. కానీ దేవుడు అలాగనే ఉంచాడు. మేము కొత్తగా సేవకు వచ్చినప్పుడు మాకు వస్త్రాలు సరిగా ఉండేటివి కావు. పాలన చెప్పేవాడు. పాలన ఏమని చెప్పేవాడంటే, వెస్లీ ప్రార్థన చేసుకో, ఈరోజు వేసుకున్న షర్టు రేపు వేసుకోకూడదంట. ఎలాగంటండి? ఈరోజు వేసుకున్న షర్టు రేపు వేసుకోకూడదంట. ఏంటన్నా, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? లేదు, మాకు తిన్నికే సరియలేదు అప్పుడు. అలాంటిది ఈరోజు వేసుకున్న షర్టు రేపు వేసుకోకూడదంట. గుంటూరు ఏసన్న గారు ఇసుకలోకి వెళ్ళి ఫ్లైట్ బొమ్మ గీశాడంట. ఫ్లైట్ బొమ్మ, విమానం ఉంటుంది కదా, బొమ్మ గీసి ప్రక్కలో ఉన్నటువంటి డేవిడ్ రాజు గారు అని దైవ సేవకుడు ఏసన్న గారితో సేవ చేశాడు. దగ్గరికి పిలిచి, బాగా క్లోజ్గా ఉంటారు కదా, రే దేవుడు మనల్ని ఈ ఫ్లైట్లో ఎక్కిస్తాడు రా అన్నాడంట. అరే, మనకు సైకిలే లేదురా, సైకిలే లేదు నాయన, మనకు కాళ్ళకు చెప్పులే సరిగా లేవు, అలాంటిది ఫ్లైట్లు ఎక్కుతావంటే లేదు, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఫ్లైట్లో ఎక్కిస్తాడు, ఆ నిరీక్షణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, దేవుడు చేయబోయేటువంటి కార్యాల మీద ఆశ కలిగి, ఆసక్తి కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకొని జీవించడమే నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి ప్రభు అంటున్నాడు, బంధకములలో పడింది అనగా కష్టాల మధ్య పడి ఉన్నా, దరిద్రములో పడి ఉన్నా, పేదరికములో పడి ఉన్నా, అనారోగ్యములో పడి ఉన్నా, నిరీక్షణ గల వారలారా మరలా మీ కోటలోనికి ప్రవేశించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మరలా మీ కోటలోనికి ప్రవేశించండి. కోట అనగా కోట అంటే సొంత భవనం. కోట అనగా సొంత పట్టణం. ఇశ్రాయేలు ప్రజలను తన దేశములో నుండి శత్రులు తీసుకొని వెళ్ళి బంధించేవారు. స్త్రీలను, పురుషులను, యవనస్తులను, చిన్నపిల్లలను ఆనాడు ఏం చేసేవాళ్ళంటే దేశాల మీద పడి ఎవరైతే బలవంతులో వాళ్ళు దేశాల మీద పడి చెరపట్టేవాడు. ధనాన్ని దోసుకునేవాళ్ళు, ధాన్యాన్ని దోసుకునేవాళ్ళు, స్త్రీలను తీసుకొని వెళ్ళేవాళ్ళు, యవనస్తులను తీసుకొని వెళ్ళేవాళ్ళు. తీసుకొని వెళ్ళి ఆ దేశంలో, వాళ్ళ దేశంలో బానిస బ్రతుకు వాళ్ళకి ఇచ్చేవారు. ఎగ్జాంపుల్గా ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారిని తీసుకొని వెళ్ళి బబులోను దేశంలో బంధించారు కదా. బబులోను దేశంలో బంధించారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 400 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఒక బానిసగా జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద ఒక బానిసగా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, తినటానికి త్రాగటానికి లేక నలిగిపోయిన జీవితము ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు నలిగిపోయారు. యోసేపు గారు చనిపోయిన తర్వాత యోసేపు ఉన్నప్పుడు రాజులాగా బ్రతికారు. ఎందుకంటే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు పడ్డారు. వీళ్ళు బంధించబడ్డారు. ఫరో చేతి కింద బంధించబడ్డారు. ఐగుప్తు దేశంలో బంధించబడ్డారు. బానిస శుక్రాల మధ్య బంధించబడ్డారు. ఈ బంధింపబడినటువంటి వారికి ఏముండాలంటే ఒకరోజు నా దేవుడు నా దేశానికి తీసుకొని వెళ్తాడు అన్నటువంటి నిరీక్షణ. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. యోసేపు గారు చనిపోతూ తన తమ్ముళ్లకు, తన సంతతి వారికి చెప్పాడు, మీరు ఈ దేశంలో ఉండరు, ఈ దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి మరలా మన సొంత దేశానికి దేవుడు తీసుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు మీరు నా ఎముకలు, నేను చనిపోయిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, నా ఎముకలు ఇక్కడ పెట్టగాకండి, తీసుకొని నా ఎముకలు మన దేశానికి తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. ఆ మాట ప్రకారంగా 400 ఏళ్ళు ఐగుప్తు దేశములో వాళ్ళు బంధింపబడి, ఐగుప్తు దేశములో బానిసగా బ్రతికి, ఐగుప్తు దేశములో ఎన్నో శ్రమలు పొంది, ఐగుప్తు దేశములో ఎన్నో బాధలు పొంది, ఐగుప్తు దేశములో మట్టి పని చేసి, ఇటుక పనులు చేసి, ఐగుప్తు దేశంలో తిండికి, ఆహారానికి, నీళ్లకు, నిద్రకు సరిగా లేకుండా నలిగిపోయిన ఈ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి ఆయన పరలోకములో నుండి హోరేబు పర్వత దగ్గరికి దిగి వచ్చి మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. మోషే, నా ప్రజల యొక్క మూలుగు నేను విని ఇక్కడికి దిగి వచ్చాను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దీన్ని ఏమంటారంటే
నిరీక్షణ. నిరీక్షణ గలవారులారా, మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించండి. మీ కోటలోకి మరలా ప్రవేశించండి. మీ ఇంటిలోనికి మరలా ప్రవేశించండి. మీ దేశంలోనికి మరలా ప్రవేశించండి. మీ ఆశీర్వాదాలు మీరు మరలా పొందండి. మీ ఆరోగ్యాన్ని మీరు మరలా పొందండి. మరలా అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యం పోయింటారు, అనారోగ్యంతో ఉంటాం. అయితే ఒక నిరీక్షణ, నా దేవుడు మరలా నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని ఒక నిరీక్షణ, ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మరలా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చువాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఇల్లు పోయింటుంది. అయితే నిరీక్షణ, నా దేవుడు మరలా నా ఇంటిని అంతకంటే గొప్పగా ఇస్తాడు. హల్లెలూయా. ఇది నిరీక్షణ. బైబిల్ చెప్తుంది, నిరీక్షణ గలవారలారా మీ కోటలో మరలా ప్రవేశించండి. ఇర్మియా గ్రంథం 33వ వచనంలో 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, గూఢమైన సంగతులు మీకు తెలియజేసేదనని చెప్తూ, చదవండి, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ముట్టడి దిబ్బల దెబ్బకు, ఖడ్గమునకును పట్టణములోని, ఇప్పుడు 6వ వచనం చదువుమా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచుదను. హల్లెలూయా. ఇక్కడ మనకి ఏ మాట కావాలంటే మరలా అన్నటువంటి మాట కావాలి. అక్కడ ఏమని చదువుకున్నాం, మరలా మీ కోటలోనికి ప్రవేశించండి. ఇక్కడ ఏమని చెప్తుంది బైబిల్, నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా కలగజేసేదను. మరలా అంటే కోటలో నుండి బయటికి వచ్చి లోకములో, పాపములో, చీకటిలో, దరిద్రములో, పేదరికములో, బానిస బ్రతుకులో బంధింపబడిన వారికి దేవుడు మరలా కోటలో ప్రవేశించే భాగ్యము దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మరలా కోటలో ప్రవేశించే భాగ్యం, మరలా రాజ లైఫ్, మరలా కోట, మరలా రాజలాంటి జీవితం దేవుడు మనకు మరలా ఇస్తాడు. కోటలో నుంచి పోయాం, మళ్ళా కోటలోకి దేవుడు మరలా నడిపిస్తాడు. సంఘములో నుంచి వెళ్ళాం, మరలా దేవుడు సంఘములోకి మరలా ఆయన నడిపిస్తాడు. కోట అంటే సంఘం, కోట అంటే ఇండ్లు, కోట అంటే పట్టణం, కోట అంటే దీవెన, కోట అంటే ఆశీర్వాదం, కోట అంటే ఆరోగ్యం. ఈ కోటలో నుండి దుష్టుడైన అపవాది ముట్టడి చేసి బంధించి, దేవుని బిడ్డలారా, వాని కోటలో బంధించుంటాడు. అక్కడ బంధించినప్పటికీ కూడా నా దేవుడు ఒకరోజు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు అన్నటువంటి నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో దేవుడు మరలా వారిని మరలా కోటలోనికి ఆయన నడిపించేవాడు. హల్లెలూయా. మరలా, అది బాగా నోట్ చేసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి జీవితంలో జరుగుతుందంటే నిరీక్షణ. నిరీక్షణ ఉండాలి. ఏమీ ఆధారం లేదు ఎవరికి, అబ్రహాం గారికి ఏమీ ఆధారం లేదు. రోమపత్రికలో అదే రాయబడి ఉంది. రమారమి 100 సంవత్సరాల వయసులో శారా అబ్రహాం యొక్క గర్భము
మృతులమై ఉన్నప్పటికీ కూడా విశ్వాసమునకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి, ఆ మాట నాకు బాగా ఇష్టం, చదవండి ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అందరూ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతులమై ఉన్నదని, శారాగర్భమును మృతులమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట అదే. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉండేను. ఆధారం లేదు. ఎప్పుడు? 100 ఏళ్ల వయస్సు అబ్రహాము గారికి. అయితే దేవుడు మాట ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తాను మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి నిరీక్షణ కోల్పోలేదు. హల్లెలూయా. ఆ మాటను బట్టి విశ్వాసములో బలహీనుడు కాలేదు. ఆ మాటను బట్టి నా వయసు 100 సంవత్సరాలే, నా భార్య వయసు అంతనే, నేను వృద్ధాప్యలోకి వచ్చానే, శారా గర్భము మృతులమైపోయిందే, ఈ వయసులో సంతానం ఏంటి, ఈ వయసులో దేవుడు బహుమానం ఇచ్చేదేంటి అని విశ్వాసములో బలహీనుడైపోకుండా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి జీవించాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి అబ్రహాం గారికి దేవుడు 100 సంవత్సరాల వయసులో వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దీనినే నిరీక్షణ అంటారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం గారికి వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్ముకున్నాడు. దేవుడు అప్పుడు చెప్పాడు, నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ పట్టణాన్ని, సమస్తాన్ని, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి రా, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పాడు ప్రభు. ఆ మాటను చేత పట్టుకొని అబ్రహాం గారు బయలుదేరాడు. దేవుడు వాగ్దానం చేసిన దానిని పట్టుకొని నిరీక్షణ కలిగి ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో దేవాతి దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్సాకు గారికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, లోకస్తులకు విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు, నమ్మకము ఉండదు, ధైర్యం ఉండదు, ఇంకా దేవుని మీద ఏమాత్రము ఆనుకొని జీవించేటువంటి అనుభవం ఉండదు. అయితే దేవుని బిడ్డలమైన మనకు నిరీక్షణ ఉండాలి. ఈ సంవత్సరము పంట సరిగా రాలేదా, లోకమంతా ఏమంటుంది, మనకో నీ వ్యవసాయం మీద బండవాడా, మనకో లేకపోయినా నీ వ్యవసాయం నువ్వు. అప్పులు పెరుగుతున్నాయి కానీ అప్పులు ఏడ తిరుగుతున్నాయి అని బలహీనపరిచే మాటలు మాట్లాడతారు. ఖచ్చితంగా వ్యాపారం పెట్టారనుకోండి, మనకు తెగిందిలే తెల్లవారిందిలే, నీ వ్యాపారం నువ్వు. ఆలగడ్డలో మనోహరన్న సంఘం స్టార్ట్ చేశాడు 2023వ సంవత్సరం. నేను అప్పుడే సేవకు వచ్చాను, డిగ్రీ అయిపోయింది. ఆరాధన స్టార్ట్ చేశాడు 2003వ సంవత్సరంలో. అప్పుడు మా పరిస్థితి ఎలాగ ఉంటుందంటే,
ఒక ఛార్జీ ఉండేది, రెండో ఛార్జీ ఉండేది కాదు. ఎవరైనా ఇచ్చే బస్సుకు రావాలా, లేకపోతే లారీకి. కానీ ఎవరైనా బగ్గిలో వెళ్తూ ఉంటే లిఫ్ట్ అడిగి బగ్గిలో ఎక్కి రావాలా, లేకపోతే అంతే మా సంగతి. అలాగుండేది. ఎన్నోసార్లు ఛార్జీకి డబ్బులు లేక ఎవరైనా బగ్గి ఆపుతారా అని ఎదురు చూసిన దినాలు ఎన్నో ఉన్నాయి. లారీ వస్తే బాగుంటుంది, ఈరోజు ఇప్పుడు లారీకి ఎక్కిన టికెట్ ఉండదు కదా అని లారీ ఎక్కిన దినాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎలాంటి సిగ్గు కానీ మొహమాటం కానీ లేదే, ఎలా అని ఆలోచన అసలు ఉండేది కాదు. మీరు నమ్మండి, 5 రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కరాపో అంటాడు. ఎవరు? 5 రూపాయలకు కూరగాయలు. నా పక్కలో ఒకైనా సోగ్గాడు ఉన్నాడు, నా ఫ్రెండు ఆనంద్ అని. నేను మూలంటాడు. ఏమిరా అంటే 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయకి ఉల్లిగడ్డలు, 10 రూపాయకి టమాటా పండ్లు, 10 రూపాయకి పచ్చిమిరపకాయలు. సిగ్గు పోతుంది నాయన తండ్రి. నాకు ఏమి సిగ్గులే. నేను పోతారాన్ని తీసుకొని నమ్మండి, అన్నీ 10 రూపాయకి, అన్నీ 10 రూపాయకి. యానం మూలలు ఉంటుంది కదా, అమ్మడు పోకుండా చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి అమ్మడవు. ఎవరు వచ్చారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పోగానే మొహమాటం లేకుండా, నేను డైలీ ఆదివారం కారులో పోతా కదా, పెట్రోల్ పట్టించుకుంటాను. పెట్రోల్ బంక్ కూడా ఇటు వచ్చాను, నాకు కింది వీధికి. ఎందుకు ఇటు వచ్చాడంటే బైకుకి ఎంత పట్టించానో కారు కూడా అంతే పట్టించాను. కారుకు మినిమం 500-1000 రూపాయలు డీజిల్ పట్టేయాలి, పెట్రోల్ అంత పట్టిను. ఇంత పట్టి అని చెప్తా, ఇట్లా చూచాడు. ఏం చూచావు? నాకు ఎంత కావాలో అంత పట్టించుకుంటా, పోయినా అని చెప్తా. రెండోసారి అడిగాడు, ఆయనే పడతాడు, ఎందుకంటే ఈయన ఎంత పట్టించాడని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి బిడ్డలారా, అయితే ఒక నిరీక్షణ, పిలిచినవాడు నమ్మదగినవాడు, కొదువ కొరత తక్కువ లేమి దరిద్రం పేదరికము లేకుండా ఒకరోజు ఉన్నత శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అలాగే ఉండదు. దేవుని మీద ఒక నిరీక్షణ, ఒక నమ్మకం. అవును, బేతంచెలలో మందిరం లేదు, ఇండ్లు లేదు, ఖాళీ చేయమని చెప్పారు. ప్రార్థన చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. దేవుడు అద్భుతకరంగా 10 సెంట్ల స్థలం, మంచి మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. కోయలకుంటలో 2006వ సంవత్సరంలో మందిరం స్టార్ట్ చేసి డిషి దగ్గర ఆరాధన ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీటింగులు పెట్టి. ఏసన్న రూమ్ బాడికి ఇచ్చాడు అడ్వాన్స్ ఒక 500. అప్పుడే 2006 సంవత్సరంలో 500 రూమ్ బాడిగా. 5 మంది లేరు మందిరంలో, 500 రూమ్ బాడికి ఎట్ట కట్టాలా ఆంటీ? మనకేమంటీ ఎట్ట కట్టాలా? 500 రూమ్ బాడిగా. అడ్వాన్స్ కట్టిందే మొదలు, ఇంకా రూమ్ బాడీ కట్టలే. మళ్ళా రూమ్ బాడీ కట్టలేదని ప్రార్థన అయిపోయిన తర్వాత ఎదురు నిలబడి ఉంటుంది, అన్న రూమ్ బాడీకి ఇచ్చావా? ఏడుండ ఏనికి కానకపేట చూచే 500 ఉంటుందా? లేదు, చేత కాదులేమ్మా, కాల్ చేస్తాంలే తల్లి అని చెప్పి కాల్ చేసి ఇంట్లో ఆరాధన మొదలుపెట్టి దేవుడు అక్కడ నుండి ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కొందరు సేవకులు చెప్పారు, ఎత్తే అన్నారు. ఏంది? సంఘాన్ని ఎత్తే. టిబ్బంక ఎత్తేనికి, టిబ్బంక అయితే లేకపోతే ఇంకొక బంక్ అయితే ఎత్తేయచ్చు.
వ్యాపారం అయితే ఎత్తేయచ్చు, ఉద్యోగం అయితే ఈ ఉద్యోగం కాకుండా ఇంకొక ఉద్యోగం ఎత్తేయచ్చు, పొలం అయితే ఈ పొలం కాకుండా ఇంకొక పొలం ఎత్తేయచ్చు. సంఘం క్రీస్తు రక్తము చేత కట్టబడిన శ్రేష్టమైన సార్వత్రిక సంఘం. హల్లెలూయా. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్పవాడాయన. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఈ నిరీక్షణ ఆయన మనలను సిగ్గుపరచనీయడు. హల్లెలూయా. సిగ్గుపరచనీయడు. కణాలు మొదలు పెట్టాను కదా, ఏడొచ్చారన్నా, నువ్వు ఏడుందుకు పెట్టావన్నా సంఘం అన్నోళ్ళే కానీ మేము ఉన్నాములేనా అన్నోళ్ళు ఒక్కరు లేరు, ఉన్నారు కొందరు. నేనైతే వీళ్ళే బలంగా ఉంటారులే అనుకునే వాళ్ళే అన్నారు. ఏడన్నా ఇడే కూడా వచ్చారన్నా, నువ్వు రాకుంటే వాళ్ళేని. నేను అందరి గురించి పక్కన పెట్టు, నువ్వు రాకుంటే వాళ్ళే అమ్మ అన్న. డైరెక్ట్గా నామతో అన్నా, వద్దులేనా వద్దులేనా అంటే నువ్వు రాకుంటే వాళ్ళే అమ్మ. అందరికంటే ఆమె ముందు ఉంటుంది ఎప్పుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పాను, దేవుడు ప్రేరేపించాడు, పెట్టాను. ఎవరు రాకపోయినా పర్వాలేదు, గోడలకు కిటికీలకు సాపలకు వాక్యం చెప్పి వస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2006వ సంవత్సరంలో నా పెళ్ళైనప్పుడు అట్టే చెప్పాను. కొత్త సాపలేసి మందిరంలో వాక్యం చెప్పేటాను. అప్పుడప్పుడు బేస్తవారం కూడా చెప్పుకుంటా. అట్నే రారు కదా మీరు. బేస్తవారం రోజు కూడా అలవాటైంది. ఏ మనుషులు ఉంటేనే నా దేవుడి వాక్యం. మనుషులు అవసరం లేదు. మనుషులు లేనప్పుడు దేవదూతలు వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. కూర్చుంటారా? కూర్చోరా? మీ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. మీ ప్లేస్లో ఎవరు ఉంటారు? ఇప్పుడు పోయిన ఆదివారం మీరు వచ్చిండరు. ఆ ప్లేస్ ఖాళీగా ఉండదు. ఆ కానుక కూడా తక్కువ ఉండదు. గుర్తుపెట్టుకోండి బాగా. దేవుడు దేవదూతలు పంపించి అక్కడ ఆ స్థలములో దేవుడు కూర్చోపెడతాడు. హల్లెలూయా. అవును, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఇంత దూరం నుంచి కారు వేసుకొని వచ్చాను కదా నా కానాలకు. ఛార్జికని వచ్చిందే ఇళ్లకు ఏం తెగులో కానీ ప్రార్థన చేయమంటే ఛార్జికి వద్దే. ఎవరైనా వచ్చారా? యాడొచ్చారులే. బలహీనపరిచే ఇవన్నీ నేను మనసులో పెట్టుకోను. చెవును కూడా పట్టించుకోను. వాళ్ళను కాదు, నా భార్యను పట్టించుకోను. ముందు ఏమన్నా అంటేగినా కొత్త వాళ్ళని ఇది నన్ను ఎందుకు సేవకు వచ్చినావు నువ్వు? తిన్నికి లేదు, తాగనికి లేదు, ఉండనికి లేదు. ఎందుకనిందంటే ఇంటికా నుంచి రైల్వే స్టేషన్ కాడికి నడుచుకుంటూ పోవాలా, చాలా దూరం. ఈ నుంచి బస్ స్టాండ్ అంతా దూరం. ఆడిపోయిన తర్వాత నాకు వాటర్ ప్యాకెట్ కావాలండి. నాకే డబ్బులు లేవు. వాటర్ బాటిల్ కాదు, వాటర్ ప్యాకెట్. ఎంతైతే అది 2006వ సంవత్సరంలో అప్పుడు ₹10 పావులో ఉంటుంది అంతే. కొనిలే ఊరుకుంటుందే. బాటిల్ కాదండి, థమ్సప్ కాదు, పెప్సీ కాదు, లేకపోతే చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ అంతకన్నా కాదు. ఏమడిగింది? వాటర్ ప్యాకెట్. బంగారు కొనికుంటేనే 33 చెరువులు నీళ్ళు తప్పుతారు. అలాంటిది వాటర్ ప్యాకెట్ కొనికుంటే ఊరుకుంటారా? ఎందుకు వచ్చినావు సేవకు? ఉద్యోగం చేసుకోవచ్చు కదా. దేవునికి బిడ్డలారా, నేను పట్టించుకున్నా అవన్నీ. ఏమో పట్టించుకున్నాడా? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు ఏమన్నాడా? తెలియక. అవును, దేవుని సేవకుని ఒక దేవుడే అర్థం చేసుకుంటాడు. కానీ పక్కలో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ ఎవ్వరు ఏమాత్రము ఆయా సమయ సందర్భాలలో, అందరూ కాదు, ఆయా సమయ సందర్భాల్లో అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు పిలిచింది నమ్మదగినవాడు కనుక ఆయన ప్రతి వ్యక్తిని అర్థం చేసుకునే దేవుడు. హల్లెలూయా. అర్థం చేసుకునేటువంటి గొప్పవాడు ఆయన. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు నువ్వు బంధకాలలో ఉండొచ్చు,
ఇప్పుడు నీవు ఆర్థికంగా బంధకాలలో ఉండొచ్చు, పేదరికంగా బంధకాలలో ఉండవచ్చు, ఆరోగ్యపరంగా బంధకములో ఉండొచ్చు, లోకములో పాపములో చీకటిలో బంధకములో ఉండవచ్చు, శ్రమల మధ్య వ్యాధుల మధ్య సమస్యల మధ్య బంధకాల మధ్య ఉండవచ్చు. ఇప్పుడు నీకు ఏమీ లేకపోవచ్చు, ధనము ధాన్యము ఆస్తి ఐశ్వర్యము వెండి బంగారు ఇల్లు స్థలము ఏమీ లేకపోవచ్చు. అయితే ఒక నిరీక్షణ, నా దేవుడు నాకు ఇస్తాడో. హల్లెలూయా. దేవుడు నాకు ఇస్తాడని ఎప్పుడైతే అబ్రహాము రమారవి 100 సంవత్సరాల వయసులో నిరీక్షణ కలిగి జీవించాడో, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసమందు బలీయుడు కాకుండా దేవుని యందు ఆధారం కలిగి జీవించాడు. ఆ రీతిగా మనము బలహీనము కాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన దేవుడు ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఆయన పిల్లలను ఆయన సిగ్గుపరచనీయడు, ఆయన పిల్లలను అవమానపరచనీయడు, ఆయన పిల్లలను ఆయన భిక్షం ఎత్తనీయడు, ఆయన పిల్లలను అప్పు చేయనీయడు, ఆయన పిల్లలను తోకగా ఉంచడు, ఆయన పిల్లలను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఒక నిరీక్షణ, ఒక ధైర్యం. నన్ను పిలిచింది ఆయన, నేను నమ్ముకుంది ఆయనను, కాబట్టి ఆయన ఎక్కడ ఏమాత్రము సిగ్గుపరచలేడు. లేనప్పుడు నవ్వుతారు, ఏలన చేస్తారు, ఎగతాళి చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, నేను పెళ్ళప్పుడు బైక్ అడిగాను, ముసలేం అనింది, మొగడా పెట్రోల్ కొంటావా, పెట్రోల్ పోసుకుంటావా? సేవ కోసము పెళ్ళికి ఇచ్చారు కదా గిఫ్ట్, కదా ఒకటి బంగారో ఏదో ఇచ్చారు కదా. నాకు బంగారు వద్దు, ఏమొద్దులే, నాకు బగ్గి కావాలన్నా. ఆఖరికి బగ్గి కూడా లేదు. మనోహర్ అన్న స్థలం కొనుక్కుంటానైనా డబ్బులు ఇచ్చామంటే డబ్బులల్లా మందిరానికి ఇచ్చాను, మళ్ళా తర్వాత బగ్గి ఇచ్చాడు. దేవునికి పెట్టారా, ఈరోజు మీరు నమ్మండి, వారానికి నాకు 1000 రూపాయలు పెట్రోల్ సరిపోదు. వారానికి ఎంతండి? వారానికి 1000 రూపాయలు పెట్రోల్ సరిపోదు నాకు. ఎందుకంటే బగ్గి కూడా అట్టిదే, అలాంటిదే. చిన్న చిన్న పెట్రోల్ వచ్చే బండి ఆగిపోతుంది. ఒకరోజు బండి అసలు స్టార్ట్ కాలే, అప్పుడప్పుడు స్టార్ట్ కాదు. ఏంటబ్బా అని ఆలోచన చేస్తే దాంట్లో పెట్రోల్ లేదు. మెకానిక్ పిలుచుకొచ్చిన, సంపత్ గారిని పిలుచుకొచ్చిన, ఏరా బగ్గి స్టార్ట్ కానీ ఊపితే బగ్గిలో పెట్రోల్ ఉంది, కానీ పెట్రోల్ కొంచెం సరిపోదు. దానికి ఎంత కావాలా? ఇంత కావాలా? మినిమము దాంట్లో 300 పెట్రోల్ ఉండాలంట, మినిమం అంట. 300 పైన పోయాల దానికి. బైక్ కొనుక్కున్నప్పుడు అన్నారు నాతో, ఏడ భరించావు నాయన దాన్ని, అది అగాధం, అది సముద్రం, అది. హల్లెలూయా. దేవుడు మాత్రం గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకంటే పిలిచింది ఆయన, ఏర్పరచుకుంది ఆయన, ఎన్నుకునేది ఆయన, సహాయం చేసేది ఆయన, కృప చూపేది ఆయన. గొప్పవాడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనం బలహీనులమే. మన దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనలను బలపరిచే దేవుడు. హల్లెలూయా. బలపరిచే దేవుడు ఆయన. మనము ఏమాత్రము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎలాంటి ఆలోచన, సందేహము, అనుమానము, టెన్షను, భయము, దిగులు, కలవరము, చింత ఇవన్నీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఎప్పుడు ఏది కావాలనో దేవుడు ఖచ్చితంగా ఆ టైంలో ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన మీద నిరీక్షణ ఉంచుదాం. నిరీక్షణకు ఆయన ఆధారం. నా రక్షణ దుర్గము నీవై, నా నిరీక్షణ ఆస్పదము నీవై, ఆదరించుచున్నావు అన్ని వేళలా.
నీ అరిచేతిలో నన్ను చెక్కియున్నావు. ఉన్నావులే యేసయ్యా, నా మనసు నిండా జ్యోతిర్మయుడవై ఉదయించినావులే యేసయ్యా, నా హృదయములో నీతి సూర్యుడవై. నా ఆలోచన కర్తవు నీవై, నా ఆకలి దాహము నీవై. నా ఆలోచన కర్తవు నీవై, నా ఆకలి దాహము నీవై. పోషించుచున్నావు అన్ని వేళలా, పోషించుచున్నావు అన్ని వేళలా. నీ అపరూపమైన కృపచేతనే, నీ అపరూపమైన కృపచేతనే ఉన్నావులే యేసయ్యా, నా మనసు నిండా జ్యోతిర్మయుడవై ఉదయించినావులే యేసయ్యా, నా హృదయములో నీతి సూర్యుడవై. నా రక్షణ దుర్గము నీవై, నా నిరీక్షణ, నా రక్షణ దుర్గము నీవై, నా నిరీక్షణ ఆస్పదము నీవై. ఆదరించుచున్నావు అన్ని వేళలా, ఆదరించుచున్నావు అన్ని వేళలా. నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు, నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఒక నిరీక్షణ దేవుని బిడ్డలకు. చివరిగా దేవునికి బిడ్డలారా, కొలస్సీ పత్రికలో అపోస్తుడైన పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించకుండా ఉండునట్లుగా నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. క్రీస్తునందు మృతులైన వారు మనకంటే ముందుగా లేస్తారు. హల్లెలూయా. ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో మేఘారుడై వచ్చేటువంటి ఆ సమయములో క్రీస్తునందు మనకంటే మన బంధువులు, చుట్టాలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నదమ్ములు మనకంటే ముందుగా క్రీస్తునందు నిద్రించుంటారు కదా. వాళ్ళ గురించి మనకు ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో వేదన. అయ్యో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే నా యజమానుడు, లేక నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారే, నన్ను ఒంటరి వారి చేసిపోయారే అని మనకు ఒక దిగులు. అయితే పౌలు అంటాడు, చూడండి ఆ మాట ఒకసారి చదువుకొని ఆరాధనకి వెళ్దాం. కొలస్సీ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుడు ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీలమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, క్రీస్తునందు నిద్రించిన వారి గురించి మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఒకరోజు మనం వాళ్ళతో కలుసుకుంటాము. హల్లెలూయా. ఇది నిరీక్షణ.
నిరీక్షణ లేని వారి వలె మనము దుఃఖపడకూడదు. ఒకరోజు మనం వారితో కలుసుకుంటాం. ఇది నిరీక్షణ. దేవుడు ఇస్తాడు అన్న నిరీక్షణ, దేవుడు వస్తాడు అన్న నిరీక్షణ, దేవుడు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ, దేవుడు స్వస్థత ఇస్తాడు అన్న నిరీక్షణ, దేవుడు మరలా కోటలోకి నడిపిస్తాడు అన్న నిరీక్షణ, దేవుడు మరలా రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు అన్న నిరీక్షణ, దేవుడు మరలా స్వస్థత ఆరోగ్యము కలగజేస్తాడు అన్న నిరీక్షణను మనం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. నిరీక్షణ గల వారమై ప్రభు యొక్క వాగ్దానాలను చేత పట్టుకొని మనము ముందుకు సాగాలి. యేసయ్య మన కొరకు రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు, కొడా దెబ్బలు తిన్నాడు. అది మన కోసమే. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా వస్తాను, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా. మన నిరీక్షణ మన యేసు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు అన్నటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకంలో కష్టాలు కానీ, నష్టాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ ఏమి సంభవించినా నా దేవుడు నా దగ్గరికి వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు అన్నటువంటి ఒక నిరీక్షణ దేవుని బిడ్డలారా మనం కలిగి ఉండాలి. భర్త భార్య పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. నా భర్త వస్తాడు ఇంటికి అన్న ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. నా పిల్లలు నా ఇంటికి వస్తారు అన్న ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ నిరీక్షణని మనం ఏం చేస్తుందంటే కలుపుతుంది. ఆ నిరీక్షణని మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. ఆ నిరీక్షణని దేవుడి నుండి వాగ్దానాలు మన జీవితంలో మెండుగా, దండిగా, సమృద్ధిగా మనము అనుభవించుతాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నీళ్ళు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. కళ్ళు మూసుకొని మోకరించండి. నిరీక్షణ గలవారమై ఉండాలి. దేవుని వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. వాగ్దానం నెరవేర్చుటకు సమర్థులని నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మన దేవుడు నీకు నాకు కలగజేశాడు. నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణ పోగొట్టుకోకూడదు, నిరీక్షణలో మనం ఏమాత్రం తగ్గిపోకూడదు. నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి దేవుని పాద సన్నిధిలో మనం కలిగి ఉండాలి. అవును, మన దేవుడు నమ్మదగినవాడు, కనికరం కలిగినవాడు, జాలి కలిగినవాడు, వాత్సల్యత కలిగినవాడు, గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. నిరీక్షణ సిగ్గుపరచదు, నిరీక్షణ అవమానపరచదు, నిరీక్షణ అల్లరిపాలు చేయలేదు, నిరీక్షణ మనల్ని ఏమాత్రము తల దించుకొనియదు, నిరీక్షణ మనల్ని ఏమాత్రము చేయి విడిచిపెట్టదు. నిరీక్షణకు ఆధారం ఆయనే, మన నిరీక్షణ ఆస్పదం ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఆయన ఆరాధించుదాం. మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు మోసాడు, సిలువను మోసాడు, గాయాలు కలిగి ఉన్నాడు. మన కోసం గొడా దెబ్బలు తిన్నాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుని మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. రక్షణ ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఈవులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. నీకు నాకు కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ గొప్ప దేవుణ్ణి అందరం కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం. మొదట పురుషులు, తర్వాత స్త్రీలు ఆరాధించండి.